వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హిందువులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదంలో పశువుల కొవ్వు కలిసిందంటూ అసత్య ఆరోపణలు చేయడం తిరుమల ప్రతిష్టను దిగజార్చడమేనన్న పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ వంగా గీత. డివిజన్లో శాంతి భద్రతలను అదుపు చేసేందుకే ఫిబ్రవరి 1 నుంచి మార్చి 2వ తేదీ వరకు సెక్షన్ 30 అమలు చేస్తున్నామన్న పెద్దాపురం ఎస్డిపిఓ శ్రీహరిరాజు. తూర్పు గోదావరి జిల్లా నరేంద్రపురంలో శ్రీ 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 త్రిమూర్తుల స్వామి తీర్థ మహోత్సవాలలో అన్నదానానికి ₹1,00,000 విరాళం అందజేసిన విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు. ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్ల పెండింగ్ జీతాలు మంజూరు చేయాలని కోరుతూ కాకినాడ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల కళాశాలల శానిటేషన్ వర్కర్ యూనియన్. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోడీ ప్రభుత్వంపై ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలంటూ కాకినాడ సుందరయ్య భవన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజా సంఘాల పిలుపు. పిఠాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వంగా గీత మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టును ఖండించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని, ఎంతో పవిత్రత కలిగిన తిరుమల లడ్డు ప్రసాదంలో పశువుల కొవ్వు కలిసిందంటూ అసత్య ఆరోపణలు చేస్తూ తిరుమల ప్రతిష్టను దిగజార్చడం దుర్మార్గమన్నారు. తిరుమల లడ్డు వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి దేవస్థానం గౌరవాన్ని మరింత దిగజార్చే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోగా ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించడమే కాకుండా కూటమి అసాంఘిక శక్తులు రాజ్యం ఏలుతున్నాయని మండిపడ్డారు. అందరికీ నమస్కారం. నిన్న రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదనేది నిన్న గుంటూరులో జరిగిన సంఘటనలు తెలియజేస్తా ఉన్నాయి. మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి మీద దాడి, వారి ఇంటిని మరి తగలబెట్టించడం, హత్యా ప్రయత్నం చేయటం, ఇవన్నీ చూసుకున్నట్లయితే స్టేట్ స్పాన్సర్డ్ లాండ్ ఆర్డర్ ని ధ్వంసం చేసే విధంగా ఉన్నదన్నట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడచ్చు, కానీ ఎక్కడ జరిగింది, ఏం జరిగిందని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ఈ సిబిఐ రిపోర్టు ఈ తిరుపతి ప్రసాదం లడ్డూ మీద వచ్చిన తీర్పుకి ప్రభుత్వము నిజంగా జగన్ గారి మీద అంత కక్ష కోపం లేకపోయినట్లయితే, వారికి జగన్ గారి మీద ఉన్న ద్వేషం, జగన్ గారి మీద ఉన్న కోపంతో అతి పవిత్రమైన లడ్డూని అపవిత్ర ప్రచారం చేస్తున్నాం అనేది కూడా తెలియట్లేదు కూటమి పెద్దలకి. అందుచేతనే ఇంత తీర్పు వచ్చిన తర్వాత కూడా మరి నిజంగా ఎంత దారుణమైన విషయం అంటే, మీరు కూడా చూసే ఉంటారు టీవీల్లో, లడ్డూ ప్రసాదాన్ని ఒక ప్లేట్లో పెట్టి కింద లడ్డూకి బూందీలా పెట్టి జగన్ గారి, అదేవిధంగా సుబ్బారెడ్డి గారి, కరుణాకర్ రెడ్డి గారి 3 ఫోటోలు వేసి కల్తీ జరిగింది అని చెప్పి సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫ్లెక్స్లు కట్టారు అంటే ఇది ఎవరి ప్రోత్సాహంతో జరుగుతుందనేది తేలాల్సిన అవసరం ఉంది. నిజంగా మీకు ధైర్యం ఉంటే వాళ్ళ 3 ఫోటోలు వేసినప్పుడు పెట్టిన వాళ్ళ ఫోటో కూడా వేసుకుంటే తెలిసిపోను. మీరు పెట్టిన వాళ్ళ పేర్లు ఉండవు, పెట్టిన వాళ్ళ ఫోటోలు ఉండవు. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఆ ఫ్లెక్సీలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎవరు పెట్టారు? ఎవరు ప్రోత్సహిస్తే పెట్టారు? ఎందుకోసం పెట్టారు? అంటే ఈ కార్యక్రమాన్ని అంతా కూడా డైవర్ట్ చేయడానికి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేసినా పర్వాలేదు, ఒక పక్క ప్రసాదాన్ని అపవిత్రాన్ని ఇంకా అపవిత్రం చేసినా పర్వాలేదు, రాష్ట్రంలో ప్రజలు కొట్టుకు చచ్చిపోయినా పర్వాలేదు, డైవర్షన్ మాత్రం అయిపోవాలి అనే విధంగా నిన్న జరిగిన సంఘటన చూస్తే మీరు ఫ్లెక్సీ పెట్టకపోతే గొడవే లేదు, ఎక్కడ గొడవ అనే దానికి కారణమే లేదు. పైగా ఫ్లెక్సీ పెట్టినా అంబటి రాంబాబు గారు చెప్పింది ఏంటి? మేము పోలీసులకి ఖచ్చితంగా చెప్పడం జరిగింది, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఫ్లెక్సీలను మీరు తీయించండి, లేకపోతే మేము వచ్చి తీసేస్తాము అని చెప్పారు తప్ప
మేము ఏ రకంగా ఇంకో రకంగా దారుణంగా కూడా దురుసుగా కూడా మాట్లాడలేదు ఆయన. అయినప్పటికీ పొద్దున్న అయినప్పటికీ కూడా తీయకపోవటం వల్ల ఆయన ఆ ఫ్లెక్సీని తొలగించడానికి అని చెప్పిన విధంగా వెళ్తే అప్పటికే మారణాయుధాలతో అప్పటికే మీరు ఉద్దేశపూర్వకంగా అప్పటికే కొంతమంది నాయకులు మహిళలు అందరూ చేరి ఉన్నతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు ఉన్నతమైన వ్యక్తులు కూడా ఫిల్డీ లాంగ్వేజ్ దారుణమైన పదాలు ఉపయోగిస్తూ ఆయన్ని మాట్లాడడం జరిగింది. ఎవరు తప్పు మాట్లాడినా తప్పే. వాళ్ళు కావాలని మాట్లాడాడు, ఈ ఆవేశంలో తప్పు మాటలు మాట్లాడాడు, రెండూ తప్పే. అక్కడ దురుసుగా మాట్లాడడం, దురుద్దేశంతో మాట్లాడడం, తప్పుడు లాంగ్వేజ్ తో మాట్లాడడం మొదలు పెట్టింది ఎవరు? మీరు టైం టు టైం వీడియోలు చూడండి, ఏ టైంకి ఏది జరిగింది అనేది చూస్తాం. దీనికి మొదట కారణం ఎవరు? ముందు రోజు ఫ్లెక్సీ పెట్టిన వాళ్ళు. ఇప్పటికి ఫ్లెక్సీ పెట్టిన వాడి మీద ఎఫ్ఐఆర్ లేదు. ఫ్లెక్సీ పెట్టిన వాళ్ళు ఎవరో కనుగొనలేదు. కర్రల పట్టును నించున్న వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ లేదు, వాళ్ళ పేర్ల మీద లేవు. ఒక్కొక్కరు తిడుతూ లాంగ్వేజ్, దారుణమైన లాంగ్వేజ్ మాట్లాడుతుంటే వాళ్ళ వెనకాల సపోర్ట్ గా చేస్తున్నట్టుగా, ఎస్కాట్ నడుస్తున్నట్టుగా పోలీసులు నడిచే పరిస్థితి వచ్చింది. అసలు మీరు ఎవరైనా సామాన్య ప్రజానీకం ప్రశ్నిస్తున్నారు. కర్రలు పెట్టుకుని ఫ్లెక్సీ దగ్గర నిలబడ్డ వాళ్ళ మీద మీరు తీసుకున్న చర్యలేంటి? ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళ మీద మీరు తీసుకున్న చర్యలేంటి? ఇంటికి నిప్పంటించి హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళ మీద మీరు తీసుకున్న చర్యలేంటి? మీరు ఎన్ని రకాల ఎఫ్ఐఆర్లు వేశారు? ఎంత మందిని మీద కేసులు పెట్టారు? ఇప్పటికి లేదు. రజనీ గారు అడుగుతారు, ఆవిడని వేసేయండి లోపల. రోజా గారు అడుగుతారు, ఆవిడ లోపల వేసేయండి. అంబటి రాంబాబు గారు అడుగుతారు, లోపల వేసేయండి. జోగి రమేష్ గారు అడుగుతారు, లోపల వేసేయండి. అదే విధంగా గోవర్ధన్ గారు మాట్లాడతారు, ఆయన కూడా లోపల వేసేయండి. ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రశ్నించిన వాళ్ళల్లా ఎందుకు ప్రశ్నించారు? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించిన వాడి మీద ఎఫ్ఐఆర్ వేయండి, ప్రశ్నించిన వాడిని జైల్లో పెట్టండి అనే పరిస్థితి ఉంది. దీన్ని ప్రజలు అందరూ గమనిస్తున్నారు. మేము కూటమి ప్రభుత్వానికి మా పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరి తరపున మేము ఒక్కటే కోరుతున్నాం. దయచేసి ఎవరైతే ప్రసాదం మీద మళ్ళీ మాట్లాడతారో వాడి మీద కేసు పెట్టే విధంగా తప్పుడు ప్రచారాన్ని ప్రభుత్వమే ఆపాలి. మళ్ళీ ఇది ఇచ్చిన తర్వాత కూడా ముఖ్యమైన హోదాల్లో ఉన్న వాళ్ళు కూడా తప్పుడుగా మాట్లాడడం అనేది క్షమించరాని విషయం. మేము బీజేపీ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఎందుకంటే దైవాన్ని ఇంకా బాగా దైవాన్ని నమ్మేవాళ్ళు, దైవం అంటే ప్రచారం చేసేవాళ్ళు, దైవాన్ని అత్యంత అద్భుతంగా ప్రచారం చేసే నిజంగా రాముణ్ణి పూజించే వాళ్ళైతే ప్రసాదం మీద మళ్ళీ మాట్లాడకుండా మీరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. మీరు కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం, ఇక్కడున్న ప్రభుత్వం కూడా కేంద్రంలో భాగస్వామ్యం. ఈ తప్పు మీకు కూడా అంటుతుంది ఖచ్చితంగా. కూటమిలో ఎవరున్నారో అన్ని పార్టీలకి దీని మీద ఈ పర్యవసానాలన్నీ కూడా భరించాల్సిన పరిస్థితి ఉంది. మా అందరి భక్తుల మనోభావాల తరపున మేమందరం కోరేది ఒక్కటే, ప్రసాదం మీద దుష్ప్రచారం ఇంకా ఆపు చేయండి. ప్రసాదం మీద ప్రచారం అంతా కూడా స్టాప్ చేయండి. అదే విధంగా నిన్న మొన్నటి నుంచి జరుగుతున్న సంఘటనలో ప్రసాదం కోసం ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళు తక్షణం చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి కేసులు కట్టాలి, జైల్లో వేయాలి. అదే విధంగా ఈ దాడులు, ఈ సంఘటనల్ని తీవ్రంగా పిఠాపురం వైఎస్ఆర్సీపీ కుటుంబం తరపున మేము ఖండిస్తా ఉన్నాం. ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలమైంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముందు సోషల్ మీడియా వాళ్ళ మీద పడ్డారు, వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఒక కేసు కాదు, 2 కేసులు కాదు. రాయలసీమలో 2 పోలీస్ స్టేషన్లు, ఉత్తరాంధ్రలో 1 పోలీస్ స్టేషను, మరి కృష్ణా జిల్లాలో 1 పోలీస్ స్టేషను, వైజాగ్ లో 1 పోలీస్ స్టేషను, ఇలా పెట్టి రకరకాల కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు. తర్వాత ప్రెస్కి ఎవరైతే ఉపాధి హామీ సరిగా రాలేదంటే ఎఫ్ఐఆర్ వేయండి, అమ్మ ఒడి రాలేదంటే ఎఫ్ఐఆర్ వేయండి, ఫీజు రియంబర్స్మెంట్ రాలేదంటే ఎఫ్ఐఆర్ వేయండి, రైతు భరోసా రాలేదని అడిగితే ఎఫ్ఐఆర్ వేయండి, ఎవరు ఏది ప్రజల కోసం అడిగితే వాళ్ళని తీసుకెళ్లి లోపల వేయండి, ఎఫ్ఐఆర్ పెట్టండి అనే పరిస్థితిలో చాలా చోట్ల నడిచాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకా మారణాయుధాలతో వచ్చి మీదకి వచ్చినా సరే, మారణాయుధం వచ్చేవాడికి మా రక్షణ ఉంటది.
అడిగిన వాడిని ప్రశ్నించిన వాడిని మాత్రం మేము లోపలేస్తామనే విధానం ఇప్పటి వరకు వచ్చింది. ఇదంతా కూడా మీరు చూసుకున్నట్లయితే ఒక 2 నెలల క్రితం ఒక రిపోర్ట్ వచ్చింది, డిసెంబర్లో అనుకుంటాను. సెంట్రల్ గవర్నమెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. మొత్తం దేశంలో ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉన్న దాని మీద ఇస్తే, జమ్మూ కాశ్మీర్ కానీ లేకపోతే ఎన్నో గొడవలు జరిగిన మణిపూర్లో కూడా శాంతి భద్రతలు బాగున్నాయి. ఈ రాష్ట్రం లాస్ట్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఆల్ఫాబెటికల్ లో ఫస్ట్ ఉండే రాష్ట్రం శాంతి భద్రతల విషయంలో లాస్ట్ లో ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వము ఒక రిపోర్టు నివేదికని ఇవ్వటం జరిగింది. మహిళలకి రక్షణ లేదు, చిన్నారులకి రక్షణ లేదు, సోషల్ మీడియా రక్షణ లేదు, కార్యకర్తలు మాట్లాడితే లోపలేస్తారు, నాయకులు మాట్లాడితే జైల్లో వేస్తారు. ఏంటిది? ప్రజలకు ఎక్కడ రక్షణ? ప్రజలు ఏం చెప్పుకోగలుగుతారు? ప్రజాస్వామ్యంలో భావ వ్యక్తీకరణకి, స్వేచ్ఛకి అవకాశం లేదా? ఇప్పటికైనా ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, ఇప్పటికి ఇన్ని సంఘటనలు జరిగాయి, ఒక్కసారన్నా ఒక ఐజీతో ఒక సమావేశం పెట్టి వాట్ ఈస్ ద సిచ్యుయేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఏదన్నా రివ్యూ చేసినట్టు ఎక్కడైనా ఉందా? ఫిబ్రవరి 1వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు పెద్దాపురం సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్టును అమలు చేస్తున్నట్లు డీఎస్పీ శ్రీహరిరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దాపురం సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పెద్దాపురం, సామర్లకోట, జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, అన్నవరం, రౌతులపూడి, తుని టౌన్, రూరల్, తొండంగి, కోటనందూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రాంతాలకు ఈ చట్టం వర్తిస్తుందన్నారు. సెక్షన్ 30ను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటి ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు వంటివి జరపడానికి వీల్లేదన్నారు. అటువంటివి జరపడానికి పెద్దాపురం పోలీస్ స్టేషన్ సబ్ డివిజన్ వద్ద ముందస్తుగా అనుమతి పొందాలని పేర్కొన్నారు. ఈ విషయంలో చట్ట పరిధిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. పోలీసు సెక్షన్ 1961 ప్రకారం సెక్షన్ 30 అమలు చేస్తున్నామండి. సెక్షన్ 30 సంబంధించి నిన్న రోజున ఫిబ్రవరి 1ని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. 30 రోజుల పాటు ఈ వచ్చిన 2వ తారీఖు ఉంటాయి సభలు, సమావేశాలు, ఊరేగింపులు ఇటువంటి కార్యక్రమాలలో పోలీసుల యొక్క అనుమతి అవసరం. ఈ చట్టం ప్రకారం అనుమతి లేని సభలు కానీ, ర్యాలీలు కానీ, లేకపోతే ఏవైతే నిరసన కార్యక్రమాలు ఉంటాయి అలాంటివి చేయడం అనేది చట్టవిరుద్ధం అవుతుంది. అలాంటి వ్యవహారం చేస్తూ వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈ విషయం పెద్దపురం సబ్ డివిజన్లోని 13 పోలీస్ స్టేషన్లు పత్రికా ముఖంగా టీవీ ఛానల్స్ తెలియజేస్తుంది. సార్ పెట్టగల కారణం సార్ ఇప్పుడు సెక్షన్ అంటే ఇది రెగ్యులర్గా పోలీస్ చేసే యాక్టివిటీ అండి. ఇందులో కొత్త విషయం లేదు. కాకపోతే ప్రస్తుతం జిల్లాలో కానీ కొత్త రాష్ట్రంలో కానీ శాంతి భద్రతల కారణం దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లా నరేంద్రపురం గ్రామంలో శ్రీ 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 త్రిమూర్తులు స్వామివారి తీర్థ మహోత్సవాల సందర్భంగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ కమిటీ పెద్దలు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం అన్నదాన కార్యక్రమానికి ₹1,00,000 విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, కమిటీ పెద్దలు పాల్గొన్నారు. నాగాబు వెంకటరమణ గారు, విలేకరు గారు ₹200 స్వామివారికి జరిగే అన్నదాన కార్యక్రమం సమర్పిస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీమూర్తుల స్వామి వారు సదా దీవించుగాక. నాగేటి దుర్గారావు గారు ₹200 సమర్పిస్తున్నారు. నాగేటి గారు భాస్కర్ ₹200 ₹16 సమర్పిస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీమూర్తుల స్వామి శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ సుపరిచితమే. ఈ రోజు నేను రాజానగరం మండలంలో ఉన్న నరేంద్రపురం గ్రామంలో ఉన్నాను. మా బీజేపీ మండల అధ్యక్షుడైనటువంటి ఆళ్ల శివనాగరాజు గారు నాకు ఇక్కడ నరేంద్రపురం నుండి త్రిమూర్తుల యొక్క ఈ ఏదైతే ప్రతి సంవత్సరం జరిగే జాతర ఏదైతే ఉందో దానికి ఆలయ కమిటీ అయినటువంటి పేరు ఏంటున్నారు మీరు? సర్టిఫికేట్ మీ పేరు చెప్పండి. ముసలయ్య గారు, ఇలాగా ఎవరైతే ఆలయ కమిటీ మెంబర్లు ఉన్నారో వీరందరూ కూడా నా దగ్గరికి రావడం జరిగింది.
ఈ జాతరకి నన్ను ఆహ్వానించడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను. లాస్ట్ ఇయర్ కూడా 1,00,000 రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఈ 2వ తారీఖు నాడు సోమవారం నాడు నేను ఈ రోజు అన్నదానానికి 1,00,000 రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. ఇంతే కాకుండా మన వెలుగుబంద గ్రామంలో హిందూ ఆత్మీయ సమ్మేళనం జరిగినప్పుడు ఒక 400 మంది ఆడపడుతులు వచ్చారు. వాళ్ళతో నేను సంతోషంగా వాళ్ళని చూసి నాకు చాలా సంతోషం అనిపించింది. హిందూ సమ్మేళనానికి అలా స్పందించడం నాకు చాలా సంతోషం అనిపించి వాళ్ళకి పట్టు చీరలు అనౌన్స్ చేశాను 400 మందికి కూడా. ఇప్పుడు ఆ 400 మందికి కూడా ఇదే తీర్థంలో ఒక వేదిక ఏర్పాటు చేసి ఆడపడుచులందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా దాదాపుగా 400 మందికి పట్టు చీరలు కూడా ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నాను. ఈ విషయాన్ని మీకు తెలుసుకుంటే మీకు కంబాల శ్రీనివాసరావు, భారత్ మాతాకు జై, జై శ్రీరామ్. ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకు పెండింగ్ లో ఉన్న జీతాలను తక్షణమే మంజూరు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల కళాశాలల శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సిహెచ్ పద్మ మాట్లాడుతూ ఇచ్చే 6,000 కూడా నెలల తరబడి చెల్లించకపోతే కార్మికులు ఎలా బ్రతుకుతారని ప్రశ్నించారు. తక్షణమే జీతాలు చెల్లించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధం కావాల్సి వస్తుందన్నారు. ప్రతి 50 మంది పిల్లలకు ఒక ఆయాను నియమించాలని, గుర్తింపు కార్డులు, ఈఎస్ఐ, పీఎఫ్, సిక్ లీవ్లు తదితర సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. వేసవి సెలవుల్లో సగం జీతం కాకుండా పూర్తి జీతం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గట్టిగా చెప్పు. మేము పొద్దుగా 7 గంటలకు వెళ్తామండి. సాయంకాలం 6:30, 7 అలా అయిపోతుందండి. రోజు 4 సార్లు బాత్రూమ్ కట్టాలి, రోజు తడిగొట్టు కట్టాలి. పిల్లలు ఎక్కువైపోయారు, క్లాసులు ఎక్కువైపోయింది. మాకు జీతాలు చూస్తే రోజుకి 200, అంటే నెలకి 6,000 ఇస్తున్నారు. మాకు ఆ జీతాలు సరిపోవట్లేదు. పొద్దున్న సాయంకాలం వరకు కూడా స్కూల్లోనే వర్క్ చేయవలసి వస్తుందండి. పని కూడా ఉంటుంది. మాకు వేధింపులు కూడా ఎక్కువైపోయినాయండి. అది చేయలేదు, ఇది చేయలేదు, మేము కంప్లైంట్ చేస్తాము, అలాగే ఇలాగనేసి మమ్మల్ని బెదిరిస్తున్నారండి. బెదిరిపోయి చాలామంది యూనియన్స్ కూడా రావడానికి కూడా భయపడి, ధర్నానికి కూడా భయపడి రావడానికి అర్థం పెట్టుకొని లాక్కొని వచ్చేవండి. ఈరోజు మేడం గారి ద్వారాగా మాకు అందరికీ న్యాయం జరిగించాలని, మాకు జీతాలు పెంచాలని, మమ్మల్ని కూడా ఒక ఎంప్లాయీస్ కింద గుర్తించాలని మేము కోరుకుంటున్నామండి. వెరీ గుడ్. ఈరోజు స్కూల్ శానిటేషన్ వర్కర్స్ జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి 2వ తేదీన ధర్నా నిర్వహించాలని నిర్ణయం జరిగింది. అదే ప్రకారం ఈరోజు స్కూల్ ఆయాలకి పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి. అలాగే సంవత్సరానికి 2 జతల యూనిఫామ్ ఇవ్వాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి, శానిటేషన్కి సంబంధించిన పరికరాలు ఇవ్వాలి, గ్లౌస్లు, మాస్కులు కూడా ఇవ్వాలి. అలాగే వేసవి సెలవుల్లో వర్క్ చేయించుకుంటున్నారు. వేసవి సెలవుల్లో కూడా ఇంతవరకు కూడా జీతం ఇవ్వకుండా సగం జీతం ఇస్తా ఉన్నారు. అయితే ఈరోజు శానిటేషన్ వర్కర్లందరికీ కనీస వేతనం ఇవ్వాలి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా పనిచేస్తూ ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వం గుర్తించడం లేదు. బడుగు బలహీన వర్గాలకు చెందిన అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న కార్మికుల్ని తక్షణం ప్రభుత్వం గుర్తించి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే
స్కూల్ యూనిఫామ్ ఇవ్వాలి. అలాగే ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, రాజకీయ వేధింపులు ఆపాలి, అక్రమ తొలగింపులు ఆపాలి, అధికారుల వేధింపులు ఆపాలి. అయితే ఈ నారా లోకేష్ గారు స్కూలు విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఈ చిరుద్యోగుల మీద ఆయన చూపించడం లేదు. అయితే ఎవరైతే పెద్ద పెద్ద బడా పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళ కొమ్ము కాస్తూ ఇటువంటి చిరుద్యోగులకి జీతం పెంచే ఆలోచన చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. నా పేరు చంద్రమణ పద్మ, కాకినాడ జిల్లా CITU జిల్లా కార్యదర్శి. ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఇచ్చిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కాకినాడ సుందరయ్య భవన్లో కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మోర్తా రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి బీజేపీ ప్రభుత్వం గత 12 ఏళ్లుగా దేశ పారిశ్రామిక రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని, ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టే విధంగా వ్యవహరిస్తోందని, అందులో భాగంగానే గత 4 సంవత్సరాల క్రితం 3 నల్ల చట్టాలు తీసుకువచ్చి రైతాంగం ఆగ్రహానికి గురైందన్నారు. అలాగే రాజ్యాంగం కల్పించిన కార్మిక హక్కులను కాలరాస్తూ 3 లేబర్ కోడ్లు తెచ్చిందని, కోట్లాది మంది గ్రామీణ పేదలకు ఉపయోగకరంగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి జీరాంజీ చట్టాన్ని తెచ్చిందని నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ రైతాంగానికి మద్దతు ధరలు ఇచ్చే చర్యలు చేపట్టకపోగా గత 10 సంవత్సరాల నుండి కేవలం 6,000 మాత్రమే PM కిసాన్ సమ్మాన్ నిధులు ఇస్తుందన్నారు. కౌలు రైతును కేంద్రం గుర్తించడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి అప్పారెడ్డి, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజుబాబు మాట్లాడుతూ ఫిబ్రవరి 12న సమ్మెలో నరేంద్ర మోడీ అనుసరించిన రైతు వ్యతిరేక బిల్లులపై నిరసించాలని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ 3వ అధికారంలోకి వచ్చి 20 నెలల కాలంలో ప్రజా వ్యతిరేకమైనటువంటి 10 బిల్లులు పార్లమెంటులో ఏ రకమైన చర్చ లేకుండా ఆమోదించడం జరిగిందని, వీటిలో విత్తన చట్టం, ఇన్సూరెన్స్ చట్టం, మద్దతు ధరల చట్టం, ప్రకృతి వైపరీత్యాల చట్టం, ఉపాధి హామీ బిల్లు, విద్యుత్ బిల్లులు ఉన్నాయన్నారు. అనంతరం ఫిబ్రవరి 12వ తేదీ సమ్మె జయప్రదం కోసం కరపత్రాలు, సంతకాల సేకరణ, ప్రదర్శనలు, 12వ తేదీన మండలాల్లో ర్యాలీ జయప్రదం చేయాలని సమావేశం నిర్ణయం చేసింది. ఈ సమావేశంలో కౌలు రైతు సంఘం నాయకులు చల్లా సంతోష్ కుమార్, దున్నా అబ్బులు, పెంకే సూర్యనారాయణ, దుర్గాదేవి, గుడుగు సత్యనారాయణ, టేకుమూడి ఈశ్వరరావు, ఆలాడ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. నా పేరు గురాల అప్పారెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి. ఈరోజు ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా కిసాన్ సభ మరియు SKM ఏదైతే 500 సంఘాలతో ఏర్పడిందో ఈ 500 సంఘాలతో ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ తీసుకొచ్చిన ఈ 20 నెలల కాలంలో రైతాంగం, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకి ప్రమాదకరమైనటువంటి చట్టాలు 10 చట్టాలని పార్లమెంట్లో చర్చ కూడా లేకుండా ఆమోదింపజేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏదైతే మద్దతు ధరల చట్టం ఉందో మద్దతు ధరల చట్టాన్ని మార్చేశారు, విత్తన చట్టాన్ని మార్చేశారు, వాటర్ రెగ్యులేటరీ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టాలన్నీ కూడా అంతేకాకుండా ఇన్సూరెన్స్ చట్టాన్ని కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. అంతేకాకుండా మరి కరెంటు, విద్యుత్తు చట్టాన్ని తీసుకొచ్చారు. మరి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సంస్థలను కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం లాగేసుకుని రైతాంగం, గ్రామీణ కార్మికులపై ప్రమాదకరంగా మరి విధానాలను అమలు చేస్తా ఉంది. ఈ విధానాలన్నీ కూడా మరి అమలు చేయడానికి ఊరుకుంటా ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విధానం. మరి ఈరోజు ఏదైతే రైతు విత్తనాల వల్ల పంట పండకపోతే ఇది వరకు రైతుకి ఆ బిల్లు చూపిడితే నష్టపరిహారం ఇచ్చేవారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం మూలంగా మరి 1వ పంటకి పండకపోతే క్షమించాలట, 2వ పంటకి పండకపోతే మరి క్షమించాలట, 3వసారి పండకపోతే అప్పుడు నష్టపరిహారం గురించి ఆలోచిద్దాం అన్నట్టు ఈ చట్టంలో ఉంది. ఇది చాలా ప్రమాదకరమైంది. ఇక ఇన్సూరెన్స్ సంబంధించి ఇప్పటికే ఇన్సూరెన్స్ చట్టాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. మరి మొన్న ఖరీఫ్లో వచ్చిన తుఫాన్లకి కూడా ఇప్పటికీ కూడా పంట నష్టపరిహారం కానీ ఇన్సూరెన్స్ కానీ రాలేదు. ఇక 3వది వాటర్ రెగ్యులేటరీ. ఈ వాటర్ అనేది ఏదైతే మరి ఇళ్లకి, వ్యవసాయానికి మరి సాగునీరు వస్తుందో ఈ సాగునీటి కాలువలకి మీటర్లు బిగించి ఆ మీటర్ల ద్వారా ఎంత నీటిని వినియోగితే అంతా కూడా కట్ చేయాలని చెప్పేసి పూనుకుంటా ఉన్నారు. నా పేరు KS శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి. ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఇందులో కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సమ్మెలో సీరియస్ గా పాల్గొనాలని చెప్పి నిర్ణయించాం. కారణం, గత 18 సంవత్సరాలుగా దేశంలో అమలవుతున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. కొత్తగా వికసిత భారత్ రోజ్గార్ అజీవిక మిషన్ అనేటువంటి ఈరామ్జీ అనేటువంటి చట్టాన్ని తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని
ప్రజలను మోసం చేయడానికి తెచ్చినట్టు కనిపిస్తుంది. కారణం ఏంటంటే ఇప్పటివరకు ఉన్నటువంటి పథకంలో 100 రోజుల పని 100 రోజులే పని చెప్పట్లేదు, కానీ 120 రోజులు చెప్తారని చెప్పేసి ప్రకటన చేశారు. కానీ ఇదంతా మోసం. కారణం ఏంటంటే ఇప్పటి వరకు కేంద్రం 190 రూపాయలు కేంద్రం ఇచ్చేది, కానీ ఇప్పుడు 60 రూపాయలు ఇస్తాను, 40 రూపాయలు రాష్ట్రాలు భరించాలని చెప్పి అంటుంది. అలాగే సంవత్సరంలో 60 రోజులు పనులు చెప్పవసరం లేదు వ్యవసాయ సీజన్ పేరుతో అని చెప్పి అంటున్నారు. అలాగే ఇంతకుముందు ఎవరైతే పని కావాలో వాళ్ళు దరఖాస్తు పెడితే పని చెప్పారు, ఇప్పుడు పంచాయతీ తీర్మానం చేస్తేనే పని. ఆ రకంగా ఉపాధి అనేది పేదల హక్కుగా ఉండేది, ఇప్పుడు అది భిక్షగా మార్చేశారు. దీనికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఇప్పటికే గత 2 నెలలుగా ఈ బడ్జెట్ లో అయినా సరే ఈ పథకాన్ని మార్చి పాత చట్టాన్ని పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అయినా కూడా నిన్న జరిగిన బడ్జెట్ లో 125 రోజులకి పెంచారని చెప్తున్నారు, కానీ బడ్జెట్ మాత్రం పెంచలేదు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ పథకం భవిష్యత్తులో నిర్వీర్యం అయ్యేటట్టు ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలోని ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ దీని మీద ఒక మాట కూడా మాట్లాడడం లేదు. దీని మీద వ్యవసాయ కార్మిక సంఘాలు, వామపక్షాలు, కార్మిక సంఘాలు దీన్ని పాత చట్టాన్ని పునరుద్ధరించాలని, కొత్త చట్టాన్ని రద్దు చేయాలని ఫిబ్రవరి 12 దేశవ్యాప్తంగా కార్మికులతో కలిసి మేము ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి నిర్ణయించుకున్నాం. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పట్టణంలో పనిచేయడం జరుగుతుందని జనసేన పార్టీ టౌన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మామిడాల సూరిబాబు అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి ఆధ్వర్యంలో గొల్లప్రోలు మండలం చేబ్రోలు పార్టీ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో గొల్లప్రోలు నగర అధ్యక్షులుగా ఎన్నికైన సూరిబాబుకు నాయకులు, పట్టణ ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ నాయకుడు సైగ చేస్తే చాలు గెలుపు ఖాయమన్న విధంగా కార్యకర్తల సహకారంతో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. నగర అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని జనసేన నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో కడారి తమ్మయ్య నాయుడు, కడారి సత్యనారాయణ, బి చిట్టిబాబు, బలిరెడ్డి గంగబాబు, మొగిలి వీరబాబు, తలారి శ్రీనివాసు, మొగలి రాజా తదితరులు పాల్గొన్నారు. కాదు కాదు పేషెంట్ అడిగారా విజయవాడ జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారైన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన జనసేన పార్టీ సంస్థాగత నాయకుల ఎన్నికల్లో భాగంగా గొల్లప్రోలు టౌన్ ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ అలాగే 20 వార్డులకి ఇన్ఛార్జీలు ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో నేను బలపరిచిన అభ్యర్థులు 20 వార్డులకు గాను 18 వార్డులు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ప్రెసిడెంట్ అభ్యర్థి శ్రీ మామిడాల సూరిబాబు గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ అయిన కడారి సత్యనారాయణ గారు ఈ ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. దీనిలో విశేషం ఏంటంటే గొల్లప్రోలు జనసేనలు అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఒక గొల్లప్రోలు టౌన్ వైస్ ప్రెసిడెంట్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం శుభపరిణామం. ఈ ఎలక్షన్స్ మాకు ఇంతవరకు పరిమితం. తర్వాత ఏంటంటే అందరూ కలిసి ప్రతి వార్డులోనూ ప్రతి కుటుంబం యొక్క సమస్య మేము తెలుసుకుని కళ్యాణ్ గారి ఆశయాల మేరకు మేము పనిచేస్తామని చెప్పి అందరూ మాట్లాడడం జరిగింది. ఈ కోణంలోనే మేమంతా కూడా మేము ముందుకెళ్తాం. దీనికి సహకరించిన రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన తాళూరు రాము గారు, అలాగే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు, అలాగే జిల్లా ప్రెసిడెంట్ సోముల బాబు గారు, వీరందరి సహకారం తీసుకుని మేము ఒక కలిసికట్టుగా టీమ్గా ఉండి ఈ రోజు నుంచి మేము వర్క్ మొదలు పెడుతున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. నిన్న జరిగిన ఎలక్షన్లో మా 20 వార్డులు వార్డు ఇన్ఛార్జీలు కింద కన్వీనర్లు అందరూ కలిపి నన్ను ఎన్నుకున్నారండి. నాకు ఇంత ఇలా రావడానికి కారణమైన నాయుడు గారు, గంగబాబు, చిట్టిబాబు, అలాగే మా జన సైనికులు, మాతో ఉన్న నాయకులు, అలా మొగలి వీరబాబు గారు, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఈ రకంగా ఒక తాటి మీద తీసుకురావాలండి. మాకు ఎలక్షన్ గురించి కాదండి, ఇది మేము నెగ్గకపోవడం వేరే సంగతి అండి. గొల్లప్రోలందరినీ ఒక తాటి మీద తీసుకురావాలన్న నాయుడు గారి కాన్సెప్ట్ ఆ జనాల్లోకి తీసుకెళ్లాలని మేము చేసాం తప్పండి. ఇది మాకు పోటీలు కాదు, మాకు ఎలక్షన్లో కాదండి. ఇది మేము మమ్మల్ని అందరినీ ఒక తాటి మీద తీసుకురానాకే చేసిన
పరిణామం తప్ప ఇది రెండోది ఏం కాదండి. ఈ రకంగా చేసిన మా కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు, మా డిప్యూటీ సీఎం గారు, అలాగే మా తాళూరు రాము గారు, అలాగే మా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు, మా జిల్లా అధ్యక్షులు డిజిసి చైర్మన్ తుమ్మల బాబు గారు, వీళ్ళందరూ కూడా సహకారంతో ఇంతవరకు ఇలాగా కొల్లప్రోల్లో ఏకతాటి మీద ఏదైనా ముందు గత మన ఎలక్షన్లో ఏ రకంగా చేసామో అదే రకంగా నెక్స్ట్ రాబోయే మున్సిపల్ ఎలక్షన్ కూడా అదే రకంగా చెయ్యాలని నాయుడు గారు సంకల్పించిన దీనికి మేమందరం కూడా ఈయన వెనకాలే ఉండి ఈయనకి ఎక్కడా చెడ్డ పేరు రాకుండా, మాకు చెడ్డ పేరు రాకుండా, పవన్ కళ్యాణ్ గారు చెడ్డ పేరు రాకుండా, మా 20 వార్డుల్లో పోటీ చేసిన ఏళ్ళలో మేము అందరం కలిసికట్టుగా పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి మంచి విధంగా వచ్చేలాగా మేము నడుచుకుంటామని చెప్తున్నాం. ఇక్కడ ఈ నియోజకవర్గం ఇది పవన్ కళ్యాణ్ గారి శాశ్వతంగా ఎప్పుడు ఉండేలాగా జనాల్లోకి మేము ఈ పనులన్నీ తీసుకెళ్ళి ప్రతి పని మీద దృష్టి పెట్టి ప్రతి వార్డులోని కూడా ఏ వార్డులో సమస్యలున్నా ఆ వార్డు ఇన్ఛార్జీల ద్వారా చేయించి మాకు ఇక్కడ వచ్చి పెద్ద సమస్యలు ఉంటే ఈ పెద్ద టీం ఉన్నారనగల ఈ టీం ద్వారా చేసుకుని ఎవరొస్తే వాళ్ళని కలుపుకుని వెళ్ళి అందరూ కలిసికట్టుగా చేసి మంచి పేరు తెచ్చి పవన్ కళ్యాణ్ గారికి శాశ్వతంగా ఇక్కడే ఉండేలాగా చేస్తామండి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రాకుండా ఆయన కనుసైగులతో ఇక్కడ మేము ఆయన కనుసైగులు చేస్తే ఇక్కడ అమలుపరిచి అనే విధంగా ఆయన మాకు రావక్కర్లొద్దు, అక్కడ ఉండి చూస్తే చాలు అనే విధంగా మేము తలపెట్టుకుని చేస్తామండి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురం గ్రామంలో 363/1 సర్వే నెంబర్లో రామాలయానికి చెందిన 50 సెంట్లు గ్రామ కంఠంలో ఉన్న స్థలాన్ని అధికార పార్టీ నాయకులు కబ్జా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ వైసీపీ నాయకుల సహకారంతో అధికార పార్టీ నాయకులు నాన్ లేఅవుట్లు చేసుకుని సొమ్ములు చేసుకుంటే ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలని అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ పట్టించుకోవడం లేదని, జిల్లా అధికారులైన కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలని వారు కోరారు. లేకుంటే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురం గ్రామంలో సర్వే నంబర్ 363/1 భూమి గత 50 సంవత్సరాలుగా ఖాళీగా ఉంది. అది రామాలయం భూమి అని అక్కడ ప్రజలు అనేవారు. అయితే ఒక 10 రోజుల క్రితం అక్కడ కొంతమంది వ్యక్తులు ఆ భూమిని చదును చేసి రియల్ ఎస్టేట్గా మార్చుతున్న సందర్భంలో ప్రజల కోరిక మేరకు ప్రజా సంఘాలుగా మేమందరం కలిసి స్థానిక తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇచ్చాం. ఆయన స్పందించి వెంటనే ఆర్ఐ గారిని, అలాగే సర్వేయర్ గారిని, పంచాయతీ సెక్రటరీని పంపించారు. వారు రికార్డులన్నీ చూసి ఈ భూమి గ్రామ కంఠం అని చెప్పేసి నిర్ధారణ చేయడం జరిగింది పత్రికా విలేకరుల ముఖంగా. అయితే వెంటనే మేము చర్యలు తీసుకోవాలని, ఆ భూమిని రక్షించాలని చెప్పేసి మేము కోరాం. కానీ అప్పటి నుంచి అధికారులు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన అక్కడ యథావిధిగా పనులు కొనసాగిస్తూ ఆ భూమిని అమ్మడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి కొంతమంది సపోర్టు, రాజకీయ నాయకుల సపోర్టు కూడా ఉందని మాకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఉన్నత అధికారులు స్పందించి వెంటనే ఆ పనులను ఆపి ఆ భూమిని రామాలయానికి కానీ లేదా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు ఉపయోగపడేలా కానీ న్యాయం చేయాలని చెప్పేసి ప్రజా సంఘాలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయంపై స్థానిక ఎస్ఐ గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. దీన్ని మేము ప్రజా సంఘాలుగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇటువంటి కోట్ల ఖరీదు చేసే భూమిని అన్యాక్రాంతం అవుతూ ఉంటే అధికారులు అందరూ స్పందించి రక్షించవలసిన బాధ్యత ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు టేకుముడేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు. కోరంగి పంచాయతీ సీతారాంపురంలో సర్వే నెంబర్ 363/1 గ్రామకంఠం భూమి. అది ఆ భూమిని సుమారు 50 సంవత్సరాల నుంచి ఖాళీగానే ఉంది. ప్రస్తుతం అది కొంతమంది చదును చేయడం వల్ల స్థానిక ప్రజలు చెప్పడంతో మేము ప్రజా సంఘాలుగా ఆ స్థలంలోకి వెళ్ళి విచారించడం జరిగి తర్వాత ఎంఆర్ఓ గారికి మెమోరాండం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని మీద ఎంఆర్ఓ గారు
ఆర్ఐ గారిని, సర్వేర్ని, పంచాయతీ సెక్రటరీని వాళ్ళందరినీ పంపించడం జరిగింది. అది వారు సర్వేర్లు, అధికారులు అందరూ కలిపి ఇది గ్రామ కంఠం భూమి అని నిర్ధారించడం జరిగింది. తర్వాత ఎస్ఐ గారు కూడా వినతిపత్రం ఇవ్వడం, సెక్రటరీ గారికి వినపత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పనులు మాత్రం సక్రమంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ అధికారులు స్పందించి పై అధికారులకు కూడా చర్య తీసుకుని ప్రజలకు న్యాయం చేకూర్చవలసిందిగా కోరుచున్నాం. రాజానగరం నియోజకవర్గం కోరుకంట తెలుగుదేశం పార్టీ నాయకులు కాపవరం మాజీ సర్పంచ్ తెలగంశెట్టి శ్రీను మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిపై పోరాడుతున్న చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. ఆనాడు తమ ప్రభుత్వంలో ఎంతో పవిత్రమైన అసెంబ్లీలో భూతు పురాణాలు చెప్పడం వల్లే ప్రజలంతా మీకు బుద్ధి చెప్పి 11 సీట్లకే పరిమితం చేశారన్నారు. ఇప్పుడు కూడా అదే వ్యవహారంలో పనిచేస్తే రానున్న రోజుల్లో 11 సీట్లు కూడా రావని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, బీజేపీ నాయకులకు, అలా జన సైనికులకు, 50 మంది ప్రజానీకానికి కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు చాలా దారుణమైనవి. 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా మాట్లాడటం 50 మంది ప్రజానీకం కూడా ఖండిస్తూ ఉన్నారు. అలాంటి దుర్మార్గమైన మాటలను అందరూ కూడా ఖండిస్తూ జరుగుతూ ఉంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా ఇదే విధంగా మాట్లాడటం జరుగుతూ ఉంది. కానీ అందరికీ కూడా జనం గుణపాఠం చెప్పారు, అయినా ఇంకా కనువిప్పు కలగలేదు. ఆ పాత ధోరణిలోనే ఉన్నారు. పవిత్రమైన అసెంబ్లీని బూతుల అసెంబ్లీగా మార్చారు. అసెంబ్లీ అంటే మనకు ఒక దేవాలయం, ప్రజా దేవాలయం. అలాంటి దేవాలయంలో కని విని ఎరగని బూతులు మాట్లాడిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం. మరి ఈ రోజున అసెంబ్లీ జరుగుతూ ఉంది. ఎంత సమస్యల పట్ల అవగాహనతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక దేవాలయంలో దాన్ని చూస్తూ ఉన్నారు. ఇప్పుడైనా తెలుసుకోవాలి కదా మీరు అంబటి రాంబాబు గారు. అసలు మీకు ఆంబోతు రాంబాబు గారు అని పేరు వచ్చింది. ఆంబోతు అని పెడతాం కూడా తప్పేది. ఎందుకంటే ఆంబోతు కూడా ఒక పవిత్రమైనదే నా దృష్టిలో అయితేనే. అంతకంటే దారుణమైన పరిస్థితి నీది. చంద్రబాబు నాయుడు గారు నువ్వు అలా మాట్లాడతాక అసలు నీకు మనసు ఎలా ఒప్పిందయ్యా బాబు? ఏం మాట్లాడావు నువ్వు? అంత దారుణమా? అలా మాట్లాడతావా? మాట్లాడిన దానికి గుణపాఠం జరిగింది. ఇలాగ ఎవరు మాట్లాడినా సరే ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. ఇలాగే జరగాలి. ఇది ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు కోరుకున్న తీర్పు ఇది. ప్రభుత్వం అంటే ప్రజలకు పనిచేసే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేస్తుంది. మరి అలాగే నరేంద్ర మోడీ గారు ఎన్నో నిధులు మన రాష్ట్రానికి పంపిస్తూ ఉన్నారు. అది చూడలేక మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మీరు చేయటం రాదు, ప్రజలను దోచుకుంటూ మాత్రమే మీకు తెలుసు. అమ్మాయిలతో తిరగటం మాత్రమే అంబటి రాంబాబు గారికి తెలుసు. పబ్లిక్గా డ్యాన్స్లు వేస్తాం తెలుసు, అమ్మాయిలతో డ్యాన్స్లు వేస్తాం తెలుసు, ఆంబోతులాగా రోడ్డు మీద పడతాం తెలుసు. అంతేగాని ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల, రాష్ట్రాన్ని ఏం చేయాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా చేస్తే బాగుపడుతుంది, ప్రజలు ఏ విధంగా ప్రజలకు మనం సాయం చేయాలనే ఆలోచన కానీ అవసరం కానీ మీ వైసీపీ ప్రభుత్వానికి లేదు. లేకే మీకు ఆ పరిస్థితి వచ్చింది. ఇలాగే మీరు ఈ ధోరణిలోనే ఉంటే కనీసం 1 సీటు కూడా వచ్చే పరిస్థితి మీకు ఉండదు, లేకుండా చేస్తారు. అసలు మీకు సిగ్గుందయ్యా?
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చిల్ల జగ్గిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ ప్రత్యర్థులపై భౌతిక దాడులు చేయడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేసిన అసత్య ప్రచారం పూర్తిగా బట్టబయలైందన్నారు. స్వామివారి లడ్డూలో ఎటువంటి జంతు కొవ్వు పదార్థాలు కలవలేదని సిబిఐ స్పష్టంగా వెల్లడించడంతో ప్రభుత్వ వైఫల్యాలు, అబద్ధాలు ప్రజల ముందు బయటపడ్డాయన్నారు. ఈ నిజాన్ని ప్రజల దృష్టి నుంచి మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి చేయించారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఇలాంటి చర్యలతో ప్రజల మనోభావాలను దెబ్బతీయాలని, ప్రతిపక్షాన్ని భయపెట్టాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. దాడికి బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఎప్పటికీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రి శ్రీ అంబటి రాంబాబు గారిపై టీడీపీ గోండాలు మరియు వారి కార్యకర్తలు చేసినటువంటి దౌర్జన్యాన్ని, దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు, మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డూలో మరి పంది కొవ్వు, నెయ్యి కలిసాయని, మరి అవి ఏదైతే సుప్రీంకోర్టు సిట్ విచారణ చేయగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు తప్పని యావత్ దేశం, అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని చీకొడుతూ ఉంటే దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు ఎవరైతే ప్రతిపక్షాలపై ఎత్తేటువంటి గొంతులని కత్తితో మరి కోసేటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న అంబటి రాంబాబు గారు ఆయన ఏదైతే అక్రమంగా పెట్టినటువంటి ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా పెట్టినటువంటి ఫ్లెక్స్ని తొలగించండి, పోలీసు వారు మీ బాధ్యతని నిరూపించుకోండి, మీ పని మీరు చేయండి అని అడిగితే దాన్ని కూడా జీర్ణించుకోలేక ఈరోజు అటువంటి కార్యక్రమాలకి ఒత్తాసు పలుకుతూ మరి ఏదైతే ఆయన ఒక వెహికల్లో వెళ్తూ ఉంటే ఆయన వెహికల్ని ఆపి ఆయన్ని బూతులు తిడుతూ ఉంటే ఆయన కూడా మరి ప్రతిదాడి చేసేటువంటి భాగంలో మరి ఆయన ఏదో మాట మాట్లాడితే దాన్ని సాకుగా చూపించి ఒక పథకం ప్రకారం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే గీతం కాలేజీలో జరుగుతున్నటువంటి భూదోపిడి, అలాగే తిరుపతి లడ్డూలో మరి నెయ్యి ఏదైతే కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది అనేటువంటి తప్పుడు మాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు గారి నైజాన్ని ఖండిస్తున్నారనేటువంటి కారణంతో ఇవాళ అంబటి రాంబాబు గారి ఇంటిపై దాడి చేసి వారి కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగానే వారి ఇల్లంతా కూడా నాశనం చేసి వారి పార్టీ ఆఫీసును కూడా ధ్వంసం చేసి భయాందోళన రేకెత్తించే విధంగా ఇవాళ ఈ ఆటవిక ప్రభుత్వం ఉందని చెప్పి సందర్భంగానే మనవి చేస్తూ ఉన్నా. కేవలం వారి వారి జెండా ఒకటే. ఎవరైతే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి లడ్డూపై కానీ లేదా విశాఖపట్నం భూదోపిడి, నేను అడుగుతున్నా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి విలేకరులందరూ కూడా మీ ఎవరికైనా మీ బిడ్డలకి ఉచితంగా ఒక సీటు గీతం కాలేజీ వాళ్ళు ఇచ్చారని అడుగుతున్నా, లేదా ఎవరికైనా రాష్ట్రంలో పేద పిల్లలు చదువుకోవడానికి ఫీజులు తగ్గించారా ఈ గీతం కాలేజీలో అడుగుతున్నా. అట్లాంటి కాలేజీలకి ఏదైతే ప్రైవేటు కాలేజీలకి ముఖ్యంగా మరి లోకేష్ గారి యొక్క తోడుల కాలేజీకి 54 ఎకరాల భూమిని, 1000 కోట్లు ఉన్నటువంటి భూమిని ఇవాళ తన సొంత బంధువులకి ఆయన మార్చేసుకునేటువంటి కార్యక్రమాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో అటువంటి వైఎస్ఆర్సీపీ మరి కార్యకర్తలు, నాయకులపై దాడులు చేసి ప్రజల యొక్క దృష్టి మరల్చడానికి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మేము అడుగుతున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకంగా, పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఒక ఎకరం పాట పెడితే దానికి 134 కోట్లు 140 కోట్లు వస్తూ ఉంది. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ దగ్గర 300 కోట్ల రూపాయలతో భవనం కడితే అది ప్రభుత్వ భవనం అయినా కూడా తప్పుడు ప్రచారం చేశారు. ఈరోజు ఒక రోడ్డు దాటి అవతలన్నటువంటి ఈ గీతంకి మీరు ఇచ్చేటువంటి భూములు మరి 1000 కోట్లు ఉంటే వాటిని ఏ రకంగా మీకున్నటువంటి మీ బంధువుల పేరు మీద మార్చుకుంటారు నారా చంద్రబాబు నాయుడు గారు? ఇది సిగ్గుమాలిన పని కాదా అని అడుగుతున్నాం. ఎట్లాంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నటువంటి మిమ్మల్ని ఈరోజు ఎవరైతే నిలదీస్తూ ఉన్నారో అటువంటి వారిపై ఈ రకంగా తప్పుడు కేసులు పెట్టి వారిపై భౌతిక దాడులు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ని, డీజీపీ గారిని, మీరు దగ్గరలో ఆఫీసులో ఉన్నారు,
ఒక మహిళ ఎవరైతే మాజీ హోమ్ మినిస్టర్ కనీసం వచ్చి మీ ఎస్పీ గారిని కలుస్తానంటే కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యులకు ఎటువంటి రక్షణ లేకుండా ఉన్నటువంటి మంత్రులను సైతం మంత్రుల ఇళ్లపై మాజీ మంత్రుల ఇళ్లపై దాడిని మీరు ఏ రకంగా సమర్థించుకుంటారని డీజీపీ గారిని అడుగుతున్నా. వారు నిజంగా వారు ఐపీఎస్ చదువుంటే వారు దానికి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు ఏదైనా ప్రతిపక్షాలు ఏదైనా విషయం మాట్లాడితే దానికి సమాధానం చెప్పేటువంటి జవాబు మీ దగ్గర లేకపోతే ఎట్లాంటి దాడులు చేయడం హేయమైన చర్యగా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఆ రోజు ఈ రాష్ట్రంలోనే ఒక పెద్ద నాయకుడిగా ఎదుగుతున్నటువంటి వంగవీటి మోహన్ రంగాన్ని ఇదే తెలుగుదేశం పార్టీ హతమార్చిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. రెండోదిగా ముద్రగడ పద్మనాభం గారి మీద కేసులు పెట్టి వారిని హతమార్చే ప్రయత్నం రెండోదిగా చేశారు. ఇవాళ మూడోదిగా అంబటి రాంబాబు గారి మీద వారిని హతమార్చే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. మన కుందూరులో ఒక కాపులలో ఉన్నటువంటి వారు ఒక ఆయన చనిపోతే ఒక ఆయన్ని మరి తెలుగుదేశం కార్యకర్తలు ఫార్చునర్ కారుతో గుద్ది చనిపోకపోతే చనిపోయడం లేదు అని అనుమానం వచ్చి మళ్ళీ రివర్స్ చేసి కూడా గుద్ది చంపేస్తే మీ పార్టీలో కనీసం మాటలు పెగలట్లేదు, నోరు పెగలట్లేదు ఈ పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మానవతా ధర్మంతో మనుషులైనటువంటి వాళ్ళం మానవత్వంతో స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి దీని మీద మీ వైఖరి ఏంటి అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. అలాగే తిరుపతి లడ్డు మీద ఇవాళ దేశవ్యాప్తంగా మరి చంద్రబాబు నాయుడు గారిని ఇచ్చి కొడుతూ ఉంటే దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం, పాలిటిక్స్ని డైవర్ట్ చేసి పప్పం గడుపుకోవడం కోసం మాత్రమే మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి మాజీ మంత్రులపైన ఎవరైతే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులపైన దాళ్లకు ఉసుగలుపుతున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తూ సంపద సృష్టి కాదు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఫ్యాక్షన్ రాష్ట్రంగా మార్చేటువంటి కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని, దీనికి తప్పనిసరిగా తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి అంబటి రాంబాబు గారిపై వారి కుటుంబ సభ్యులపై చేసిన దాన్ని తీవ్రంగా ఖండిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మేమందరం ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.